గుడ్ ఈవినింగ్. వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి, నాతో 4 రౌండ్స్ ఆడడానికి, 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి, మిమ్మల్ని వాళ్ళ టాలెంట్తో ఎంటర్టైన్ చేస్తున్న 2 బుల్లితెర భామలు, 2 జబర్దస్త్ కమెడియన్స్ మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ కరుణ, నాగి, గీత అండ్ రాము. రాము, ఎలా మొదలైంది నీ ప్రస్థానం? నా ప్రస్థానం డ్యాన్స్తో మొదలైంది అన్నయ్య. ఇదే సారథి స్టూడియోలో ఒక పెద్ద సినిమా ఆడిషన్కి వచ్చాను. వావ్. అప్పుడు 10th క్లాస్ చదువుకోవయ్య బాబు అని పంపించేశారు. మళ్ళీ తర్వాత ఎంట్రీ అన్నయ్య. సో ఇంట్లో ఎంకరేజ్మెంట్ అంతా ఉంది. అమ్మ బాగా ఇమిటేట్ చేసేదన్న ఇంటికి వచ్చిన చుట్టాలందరినీ. సో నాకు అమ్మ దగ్గర నుంచి అది వచ్చింది. ఎవరు బేసిక్ గా నీకు ఇష్టమైన హీరో డాన్స్ లో? అన్నయ్య చిరంజీవి గారు. అన్నయ్యని కలిసినట్టున్నా? కలిసాను అన్నయ్య. సో అదే వావ్ మూమెంట్. వావ్ మూమెంట్. దానికంటే ఇంకా వావ్ మూమెంట్ ఏంటంటే అన్నయ్య, సైరా నరసింహారెడ్డి మోషన్ పోస్టర్ లాంచ్ అయింది అన్నయ్య. ఇంటికి వెళ్ళాము కలుద్దామని. సో అక్కడ కలిశారు డైరెక్టర్ గారు. కలిసి అలా వెళ్ళిపోతున్నప్పుడు ఒక ఫోటో సార్ అంటే అలా వెళ్ళాను. ఇలా లైటింగ్ రావట్లేదు, కొంచెం లోపలికి వెళ్దాం అని చెప్పి తీసుకెళ్లారు. నేను ఎక్కడో చూసానయ్యా, జబర్దస్త్లో లేడీ గెటప్లు వేస్తావని అన్నారన్నయ్య. నాకు మైండ్ పీక్స్. ఇంకా నేనెక్కడ ఆయన ఎక్కడ నన్ను గుర్తు పెట్టుకొని పలకరిస్తే దట్ ఈస్ వావ్ మూమెంట్ అన్న నా లైఫ్. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు జబర్దస్త్ అండ్ కొరియోగ్రాఫర్ గా ఒక శ్రీదేవి డ్రామా. మమ్మల్ని అందరినీ మీరే నవ్విస్తున్నారు ప్రతి వారం. సినిమాలు కూడా చేస్తున్నాను అన్నయ్య. గ్రేట్ గ్రేట్, ఆల్ ది బెస్ట్ అయ్యా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అండ్ గీత, Yes. ఎలా ఉంది ఇప్పుడు? ఆల్ గుడ్? Yeah, all good, Sai garu. హౌ ఈస్ సందీప్? Sandeep is doing great. Papa Meenakshi. బేబీ మీనాక్షి. Yeah. ఎంత ఏజ్ ఇప్పుడు? 15 months. సో ఇంకా వాట్స్ హ్యాపెనింగ్? ఇంకేమైనా చేస్తున్నారా? బేబీకి 1 year అయిన తర్వాత రీసెంట్ గానే మళ్ళీ నా కుక్కరీ షో స్టార్ట్ చేశాను ఈటీవీలోనే. కరోనా పుణ్యమా అని ప్రపంచం మొత్తం పాపులేషన్ పెరిగింది. కానీ మాకు కరోనా ముందేనా? కాకపోతే బేబీ వచ్చింది కరోనాలో వచ్చింది. ఓకే, గ్రేట్ అమ్మా. థ్యాంక్ యూ. ఎస్ కరుణ. Hi sir, how are you? డైరెక్టర్స్ బేబీ. ఎవరా కాంప్లిమెంట్? All the directors. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా నిన్ను, అంటే నా చిన్నప్పటి నుంచి. నీ చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నావు, బేబీ లాగే ఉన్నావు. Thank you sir. రహస్యం ఏమిటి హెల్త్ కి? ఇడ్లీ ఇప్పుడు ఇడ్లీయా? ఇడ్లీ ఇస్ ద బెస్ట్. No. Being happy. ఇడ్లీ మంచిది. అవును, ఇడ్లీ మంచిది, కానీ బీయింగ్ హ్యాపీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఎంత హ్యాపీగా ఉంటే అది రిఫ్లెక్ట్స్ ఆన్ అవర్ ఫేస్. దాంతో పాటు మనం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తాం. సో అట్ ది సేమ్ టైం, yes, how is Bhushan? He's doing good. ఇప్పుడు ఏంటి మరి, వాట్స్ హ్యాపెనింగ్ విత్ యూ రైట్ నౌ? ప్రస్తుతానికి అయితే ఒక సీరియల్ తో హ్యాపీగా ఉన్నాం. ఒక సీరియల్ తో అంటే 10 ఏళ్ళు ఉంటుంది కదా. మేబీ ఉండొచ్చు. Great. Good, Thank you, Amma. sir. All the best.
ఫైనల్ గా నాకు అంటే శబ్దాలయ ఇవన్నీ అనేటప్పటికి తప్పకుండా నాన్నగారిని కలిసి ఉంటానేమో అనిపిస్తోంది సార్. ఎందుకంటే శబ్దాలయాలో నేను చాలా డబ్బింగ్లు చెప్పాను. శ్రీను అంటారు సార్, అమలాపురం శ్రీను అంటారు డాడీ. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అది ఈ రోజే తెలిసింది నాకు. సార్ అలాంటి శబ్దాలయాలో ఈ రోజు ఒక స్టార్ అయ్యి యూఆర్ డూయింగ్ గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో హ్యాపీ. నీలో టాలెంట్ ఎవరు గుర్తించారు? నాలో ఫస్ట్ అయితే ఎవరు గుర్తించలేదు సార్, నేనే ప్రయత్నించాను. Okay. నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. స్కూల్లో ఉన్నప్పుడు డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, సో చిన్న చిన్న స్కిట్లు చేయడం కానీ అలాంటి ఇష్టం అనమాట. నాన్న ఎంకరేజ్ చేసేవారా డిస్కరేజ్ చేసేవారా? డాడీ అనేవారు, వద్దురా ఏదైనా ఎడిటింగ్ నేర్చుకో, ఆ వర్క్ నేర్చుకో, ఈ వర్క్ నేర్చుకో అన్నట్టు చెప్పేవారు తప్ప కొద్దిగా వద్దురా అనేవారు. కానీ మనకి కొద్దిగా ఆగదు కదా సార్. సో స్కూలు కాలేజ్ అన్ని కొద్దిగా సైడ్ తోస్తూ ఉండి 10th క్లాస్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైనా కనిపిస్తే చాలు ఇంట్లోంచి మెల్లగా డబ్బులు దబ్బేయటం, కూర్చొని పెట్టడం, అలా చేయటం అయ్యి అని చేసేవాడిని సార్. సో ఇలా కాదు అని చెప్పి ఆది పినిశెట్టి ఉన్నారు కదా సార్, అన్నయ్యతో పాటు ఉండేవాడిని చెన్నైలో. ఓకే. సో సరదాగా అన్నయ్యతో పాటు ట్రావెల్ చేయటం అలాగా. అప్పుడు ఒకసారి జబర్దస్త్ నుంచి కాల్ వచ్చింది సార్. జబర్దస్త్ నుంచి కాల్ వస్తే ఇంకా అక్కడి నుంచి సెటిల్ అయ్యాను, అన్నయ్య దగ్గరికి వెళ్ళటం మానేసి. సో ఇప్పుడు నేను బిజీ అయిపోయాను సార్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే పాప్కార్న్ రెడీగా ఉంది, బజర్ రెడీగా ఉంది, కథ రెడీగా ఉంది, నేను రెడీగా ఉన్నాను, వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు రెడీయా? 2 లక్షలు తీసుకొని వచ్చేయండి. కరుణ ఆ పాప్కార్న్ తినండి హ్యాపీగా. ఇప్పుడు నీకు ఇష్టమైన హీరో ఎవరు? నాగార్జున గారు. నాగార్జున. చేసావా ఆయనతో? 2 సినిమాలు చేశాను. ఏంటండి? మాస్ మూవీ నమో వెంకటేశ. ఓ నమో వెంకటేశ్వర ఉన్నావా? గ్రేట్. అంజనాదేవి సార్. మనం ఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా చేసాం సార్. ఇప్పుడు కథ మార్చేయాలి అయితే. ఓకే. సో బ్రదర్ నీకు ఇష్టమైన హీరో? వెంకటేష్ గారు సార్. వెంకటేష్ గారు. కలిసావా? కలవలేదు సార్. ఇప్పుడు దూరం నుంచి చూశాను సార్ ఒకప్పుడు. ఇప్పుడు కలుద్దాం అనుకున్నా, ఆయన సినిమాలో చేయాలని నాకు చాలా. అంతే, తొందరలో పిలుపు వస్తుందిలే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఆల్ ద బెస్ట్. సో లెట్స్ స్టార్ట్. కట్ చేస్తే హీరో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ నగరంలో ఉన్న గూండాలను తన టీంతో కలిసి వృత్తిపరంగా ఎన్కౌంటర్ చేస్తుంటాడు. అలా ఎన్కౌంటర్ లో తన అన్నను పోగొట్టుకున్న విలన్ హీరో మీద పగ పెంచుకుంటాడు. కట్ చేస్తే ఓ సందర్భంలో హీరోకి హీరోయిన్ తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. అదే సమయంలో విలన్ హీరో టీంలో కొందరిని చంపి హీరోకి వార్నింగ్ ఇస్తాడు. పరిస్థితుల కారణంగా హీరోయిన్ ని కాపాడుకోవడం కోసం హీరో ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కట్ చేస్తే విలన్ హీరోయిన్ ని కిడ్నాప్ చేసి హీరోని గాయపరుస్తాడు. ప్రాణాపాయం నుండి తప్పించుకున్న హీరో హీరోయిన్ ని కాపాడి విలన్ ని అంతమొందిస్తాడు. ఘర్షణ. రెడీ ఆన్ యువర్ బజర్. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? హరీష్ జయరాజ్. రైట్ ఆన్సర్. డాన్స్ కాదమ్మా, 40,000 తీసుకో. అక్కడ వెంకటేష్ లెవెల్లో ఫీల్ అయిపోయావు. ఓకే గుడ్. హరీష్ జయరాజ్ అదిరిపోయే సాంగ్ ఇది. ఓకే క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో పాత్ర పేరేమిటి? డిసిపి రామచందర్. నువ్వు వెంకటేష్ ఫ్యాన్ అని కన్ఫర్మ్ అయిపోయి. నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే, సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ. ఓకే క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరోయిన్ వృత్తి ఏమిటి? ఎస్ టీచర్. రైట్ ఆన్సర్. చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో, ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో, నువ్వు అచ్చుల్లో నా హల్లువో. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమా తమిళ వర్షన్ లో హీరో ఎవరు? చెప్పకూడదు. సూర్య గారు. మరి ఎందుకు అంత ఆలోచించావు? నాకు కొంచెం రీకలెక్ట్ చేసుకున్నా సూర్య గారే కదా అనేసి. ఎస్ సూర్య గారు. టైటిల్, సినిమా టైటిల్ గుర్తుందా? లేదు సార్. కాక్క కాక్క. కాక కాక. ఎస్ సూర్య రైట్ ఆన్సర్. ఇచ్చే 40,000.
అండ్ ఫైనల్ గా ఈ సినిమా దర్శకుడు ఎవరు? ఎస్ నాగి. గౌతమ్ మీన్. కెమెరామెన్ కదా. కాదు సార్, గౌతమ్ మీన్ సార్. మరి తీసుకో 40,000. అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా మల్లె మొక్క రమ్మంటోందో అందగాడా పూల పక్క ఆకు వక్క అందుకోరా సుందరా గోదారల్లే వెల్ డన్ వెల్ ప్లే. థ్యాంక్ యూ సార్. గ్రేట్. పాప్కార్న్ తీసుకోండి, డబ్బులు తీసుకోండి, హ్యాపీగా మీ పోడియంస్కి వెళ్ళిపోండి. లాస్ట్లో 40 గౌతమ్ మీనంతో లాగేసావు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ చేశారు సార్. నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. కరెక్టా కాదా చెప్పిందని. కరుణ 9,60,000 అండ్ నాగి ఒక 40,000 ఎక్స్ట్రా లాగావు. సో 10,40,000. సో మీరిద్దరు రెడీయా? రెడీ అన్న. సో 2 లక్షలు తీసుకుని వచ్చేయండి. సో గీత, అక్కడేమో ఒకరు నాగార్జున, ఒకరు వెంకటేష్. నీకు జూనియర్ ఎన్టీఆర్. చేసావా ఎన్టీఆర్ ఏమన్నా? ఇంటర్వ్యూస్ చేశాను సార్. వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ స్మార్ట్ గై. యా. ఇక్కడ ఎన్టీఆర్, ఇక్కడ చిరంజీవి, అక్కడ నాగార్జున, అక్కడ వెంకటేష్. కట్ చేస్తే తన తండ్రి మద్యానికి బానిసయ్యాడని ఎదురు పడలేక మాట్లాడడం మానేస్తాడు హీరో. కొడుకు తనతో ఎందుకు మాట్లాడడం లేదో తెలియక కుమిలిపోతుంటాడు ఆ హీరో తండ్రి. కట్ చేస్తే తన తల్లి కోరిక మేరకు తమ కళ్యాణ మండపాన్ని చూసుకోవాల్సిన బాధ్యత హీరోపై పడుతుంది. తన తండ్రిని మోసం చేసి కళ్యాణ మండపాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్న విలన్ వక్ర బుద్ధిని తెలుసుకుని అడ్డుపడతాడు హీరో. కట్ చేస్తే తన స్నేహితులతో కలిసి తమ కళ్యాణ మండపానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కష్టపడుతుంటాడు హీరో. ఇంతలో తన కూతుర్ని ప్రేమిస్తున్నాడన్న కారణంతో హీరో మీద దాడి చేయిస్తాడు విలన్. అది తెలిసి హీరో తండ్రి విలన్ ఇంటికి వెళ్ళి మరీ వార్నింగ్ ఇస్తాడు. చివరికి తండ్రి కొడుకులు కలవడంతో కథ సుఖాంతమవుతుంది. ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఎస్, వండర్ఫుల్ ఫిలిం. ఎస్, ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఇప్పుడు క్వశ్చన్స్. మరి చూసారా ఎస్ఆర్ కళ్యాణ మండపం? చూసాం సార్. బ్రదర్ నేను చూడలేదన్నయ్య. ఎందుకు చూడలేదు? మేమేమో మీ జబర్దస్త్ చూడాలా, మీరేమో మా సినిమాలు చూడరా? చూడలేదా సినిమా? క్వశ్చన్ నెంబర్ 1. అందుకని నీకు టఫెస్ట్ క్వశ్చన్ అన్న, ఇస్తాను. అన్న, ఈ సినిమాలో సాయి కుమార్ పాత్ర పేరేమిటి? అక్కడ ఆవిడ కొట్టారు గీతా గారు. ధర్మ. ధర్మ. రైట్ ఆన్సర్. చూసానే కళ్ళారా వెలుతురువానే నా హృదయంలోనే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించింది ఎవరు? ఎస్. హీరోయిన్ తండ్రి. నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను. చెప్పు. హీరోయిన్ తండ్రిగా నటించింది ఎవరు? హీరోయిన్ అన్నారు అన్న. హీరో తండ్రి అన్నారు. హీరోయిన్ తండ్రిగా. హీరోయిన్ అంటే అన్ని అక్కడే చెప్పేస్తాం. హీరో తండ్రిగా నటించింది ఎవరు, తాగుబోతుగా నటించింది ఎవరు, విలన్ ఇంటికి వెళ్ళిన హీరో తండ్రి ఎవరు, అన్ని సాయి కుమారేనా? పాస్ అన్నయ్య. పాస్ ఏం లేదు, 40,000 ఇచ్చే మాకు. ఓకే, సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించింది ఎనీ ఐడియా? ఇప్పుడు చాలా పాపులర్ యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్. శ్రీకాంత్ గారు. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఎస్. ప్రియా. ప్రియాలు చాలా మంది ఉన్నారు. ప్రియా జవాల్కర్. ప్రియా జవాల్కర్. ప్రియా రైట్ ఆన్సర్. తీసుకోండి 40,000. హొయ్యా రే హొయ్యా హొయ్యా నీ వల్లే పిచ్చోడిలా తయ్యారు. అమ్మా నేను ఇవ్వాలమ్మా, నువ్వైనా చెప్పాలిగా. ఇప్పుడు ఏది అడిగినా చెప్పలేవు, నువ్వు ఇంకేం చెప్తావు ఇందులో? నేను చెప్తా సాయి గారు, నేను చెప్తాను. చెప్పే మొత్తం చెప్పే. మరి నేను ఎందుకు మరి ఎందుకు సినిమా చూడలేదు? ఆలోచిస్తున్నాను. హీరో ఫాదర్ అనే లోపు హీరోయిన్ ఫాదర్ అన్నారు. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? చెప్పు అన్న. భరద్వాజ్ గారు. ఏం భరద్వాజ్? చేతన్ భరద్వాజ్ గారు. ఏదో అటు ఇటు ఉన్నావు. కాన్ఫిడెంట్ గా చెప్పు. చేతన్ భరద్వాజ్ గారు. తీసుకో 40,000. గుడ్. అండ్ ఫైనల్ గా ఈ సినిమాలో హీరో ఎవరు? అబ్బవరం కిరణ్ గారు. కిరణ్ అబ్బవరం. రైట్ ఆన్సర్. ఏంటో గీత టోటల్ గా పాప్కార్న్ తింటూ. సార్ ముందంతా నేనే కదా సార్ చెప్పాను, ఏదో పాపం మరీ ఏడుస్తున్నాడని ఒక 2 వదిలేశాను. అయినా నీ అమౌంట్ నీ దగ్గర సేఫ్ గా ఉందిలే. అదే అందుకనే. ఎందుకంటే నాకు 40,000 ఇవ్వడం వల్ల నువ్వు సేఫ్ అయ్యావు. యా. సో నీ అకౌంట్ లో 10 లక్షలు ఉంది. వావ్.
రాము అకౌంట్లో 9,60,000 ఉంది. పాప్కార్న్ తీసుకో, డబ్బులు తీసుకో, హ్యాపీగా వెళ్ళి సెటిల్ అవ్వు. నాగి 10,40,000. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ హ్యాపీగా కూల్గా పాప్కార్న్ తింటూ లక్కీ రౌండ్ ఇది. సార్. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2 సూపర్ హిట్ బొమ్మ పట్టు. సో డూ యూ బిలీవ్ లక్? ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ లక్ సార్. ఓకే, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి? 27 years. వామ్మో 27. గ్రేట్. ఏది ఫస్ట్? ఆహా. గుడ్ గుడ్ గుడ్. మూవీస్ సీరియల్స్ రెండు చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నీ ఫస్ట్ నెంబర్ 9. 9. సార్ మీరు ఉంటారని ఎక్స్పెక్ట్ చేశాను సార్ 9 లో. నేనే అది కత్తి పట్టుకుని పరిగెడుతున్నాను. సార్ ఎవరు సార్ ముందు పరిగెత్తేది? సార్ 3 సార్. 3 ప్లీజ్. రవణ్ వచ్చాడు. సాయి కుమార్ గారు రాకపోయినా వాళ్ళ బ్రదర్ వచ్చారు. తమ్ముడు వచ్చాడు, రవిశంకర్. సో ఇప్పుడు 3లో ఎవరున్నారో తెలుసు, 9లో ఏంటో తెలుసు. నేనే అది. ఓకే. నేను కత్తితో వచ్చినా రవిశంకర్ వచ్చినా మీరు గెలిచినట్టే. సో 1. 1 ప్లీజ్. ఏంటి కాంబినేషన్ సార్? 6 పోదాం సార్. ఓకే 6 ప్లీజ్. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారాబూంది లడ్డురో వాడించే కబట్టిరో. జ్వాలారెడ్డి ఓయమ్మో జ్వాలారెడ్డి. ఒట్టినా ఇప్పుడు గిటార్తో స్కూబీ వచ్చింది కాబట్టి ఏదైనా ఒక హమ్ చేయండి, ఒక సాంగ్. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరైంది వయసు, మాకు తెలుసు. ఓ చల్లగాలి ఆ చూకి తీసి కబురియలేవా, ఏమైందో. ఏమైందయ్యా? ఏం కాలేదు సార్, ఇందాక వాళ్ళ ఆయన తలుచుకుంటూ మెసేజ్ చేస్తుంది. ఫోన్ కూడా ఇక్కడే దాచుకుంది. ఈ గంటలోనే విరహం. సో హిందీ ఎక్కువ పాడతాను సార్, తెలుగు చాలా ఏది తక్కువ. హిందీ ఒకటానండి. अजीब दास्तां है ये, कहाँ शुरू कहाँ खत्म, ये मंजिलें है कौन सी, ना वो समझ सके ना हम. దీనికి అర్థం చెప్పు. ఏం లేదు, భూషణ్ ఇంట్లో ఉన్నాడు, తొందరగానే వస్తా, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు ఈ లోపు డిన్నర్ రెడీ చేయి నాన్న అని చెప్పి పడుతుంది. సో మాకు ₹1,00,000 ఇచ్చిన తర్వాత కరుణ ఇప్పుడు నీ అకౌంట్లో 8,60,000. ఎస్ నాగి? 5 సార్. లక్కీ నెంబరా? ఓకే 5 ప్లీజ్. మీ హెయిర్ స్టైల్ వచ్చిందేంటి? నాకు తగ్గట్టే. అమ్మతోడు వీడియో అనుకున్నా నేను. ఓకే ఏమో అదే మ్యాచ్ చేస్తుందేమో, 2,00,000 గెలిపిస్తుందేమో. నీ నెక్స్ట్ నెంబర్? 3 సార్. 3 ప్లీజ్. పోయింది. అందులో తేనె పోసుకుని తినేయడమే. నీ రెండో ఛాన్స్ లో ఫస్ట్ నెంబర్ 12 సార్. 12 ప్లీజ్. ఆయన ఉన్నంత వరకు ఆయనే సూపర్ స్టార్. బా. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్. చెయ్యని క్యారెక్టర్ లేదు. పౌరాణికాలు కానీ, హిస్టారికల్ కానీ, సాంఘికాలు కానీ, ఫోక్లోర్లు కానీ ఒకటి కాదు. ఆయన ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం నమ్మి ఆల్వేస్ ఈజ్ కూల్, ఈజ్ వెరీ హ్యాపీ. యోగా ఆయన కింద కూర్చునే లైఫ్ లాంగ్ తిన్నాడు ఆయన. ఆ లాస్ట్ స్టేజెస్లో కూడా ఆయన ఆ యోగాలో మొత్తం తీసుకెళ్ళిపోయాడు లోపలికి. అలా ఉండేది బాడీ. గ్రేట్ ఫ్యామిలీ. ఇప్పుడు
రాజ్ కుమార్ గారిని మ్యాచ్ చేసేస్తే ₹1,00,000. సార్ వన్ సార్. 1 ప్లీజ్. ఇంకో ఫైనల్ ఛాన్స్ ఉంది. బావా 10 10 సార్. 10 ప్లీజ్. మావాడు వచ్చాడు. అరే బ్లెస్సింగ్ తీసుకో. థ్యాంక్స్ సార్. ఇప్పుడు ఎక్కడ మ్యాచ్ చేయాలి? 3 అక్క 5 సారీ. లేదు సార్ 3 చెప్పారు సార్. 3 కి బ్లాక్ చేశారు. 5 లేదు సార్, 3, 3, 5 లేదు లేదు 3. 3 5 5 సార్ 5. 5 ప్లీజ్. పక్కా 50. అదేంటో అందరికి నా పని చేస్తున్నా, నాకే పని చేయట్లా. తెలుసు కదరా, కట్టుకుని తిరుగుతూ వెనకాల. నాకు ఒక మంచి డైలాగ్ చెప్పు, ఆవిడ పాట పాడింది కాబట్టి. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. మనిషిలో లోతుగా కూరుకుపోయిన అహం ఒక్కటే. అహం. అహమే అన్నా నేను కూడా. నాకు ఇప్పుడు నీ అకౌంట్ లో సార్ నాకు ఇష్టమైన డైలాగ్ సార్. అంటే ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. అనే మీ డైలాగ్ నాకు ఒకటి వచ్చానా? ఏంటది? కనిపించే 3 పేపర్లు క్వశ్చన్ ఆన్సర్ ఆబ్జెక్టివ్ అయితే కనిపించని 4వ పేపర్ ఏరా కాపీ కొట్టడం అంటే. ఒరే లబ్బే బిట్టు. సో నాకు ఇప్పుడు నీ అకౌంట్ లో 8,90,000. ఎస్ గీత, లక్ నమ్ముతావా? డన్. ఏది నీ లక్కీ నెంబర్? 6 ప్లీజ్. పాప్కార్న్ ఎక్కువ తినద్దు అని చెప్తున్నారు వాళ్ళు. డైట్ ఫాలో ఖాళీ చేసింది సార్ ఆల్రెడీ. మా ఇంకా సార్ ఫుల్ డైట్ లో ఉన్నాను సార్ నేను అసలు. ఓకే గీత, ఇప్పుడు 6 ని మ్యాచ్ చేసేస్తే 2,00,000 అమ్మా. 12 ప్లీజ్. ఓకే, ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది. సెకండ్ ఛాన్స్ 4 సార్. 4 ప్లీజ్. సార్ నెక్స్ట్ నెంబర్ 12. 6. ఎలా 6 ఎలా? నేను చూసా. చెప్పండి. 12 సార్. 12 ప్లీజ్. నా సామే రరా సామే 1 lakh. బంగారు సామే మిసల సామే రోషల సామే నా సామే రరా సామే. ఓకే మా, మాకు ₹1,00,000 ఇచ్చిన తర్వాత గీత ఇప్పుడు నీ అకౌంట్ లో 9 lakhs. సో రాము, నీ ఫస్ట్ నెంబర్ చెప్పు. 3 అనే. 3 ప్లీజ్. అన్నయ్య ఇంకో ఎక్కడున్నారా అన్నయ్య? 10 అన్నయ్య. 10 ప్లీజ్. శివయ్య కాపాడయ్యా. శివశంకర వరప్రసాద్, కేదార్నాథ్ శివయ్య ఇద్దరు వచ్చారు కానీ అన్నయ్య రాలేదు. సరే ఓకే, అన్నయ్య కేదార్నాథ్. ఇప్పుడు రెండో ఛాన్స్ లో ఫస్ట్ నెంబర్ 1 అన్నయ్య. అన్నయ్య నెంబర్ 1 కదా ఎప్పుడు. అవునండి. ఎలా వదిలేసావు అంటే ఇక్కడ 10 లో కూడా 1 ఉందిలే. 1 ప్లీజ్. ఇప్పుడు మ్యాచ్ చేయి. 3 లో ఉన్నాడు అన్నయ్య. 3 ప్లీజ్. ఈ గోవిందుడందరి వాడు. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. నాడు నేడు ఎప్పుడు నమ్మింది చేస్తుంటాడు. వింటాడు తోడు, ఉంటాడు తోడు, ఏ గుండెల్లో లోడు
చిందువై చిందువై జై 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 చిత్తు జై ఒకటి రెండు మూడు ఈ గోవిందుడందరి వాడు నాడు నేడు ఎప్పుడు నమ్మింది చేస్తుంటాడు. సో ఇప్పుడు నీ అకౌంట్లో 8,60,60,000. గీత ఒక 10,000 ముందు 9 లక్షల్లో ఉంది. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 కరుణ నువ్వను లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. దర్శకునిగా బాపు గారి చివరి చిత్రం ఏది? శ్రీరామరాజ్యం. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్య స్వామికి శూలాన్ని ప్రసాదించింది ఎవరు? పాస్. క్వశ్చన్ నెంబర్ 3. మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? పాస్. అండ్ ఫైనల్ గా భారతదేశంలో హల్వా సిటీ అని ఏ నగరాన్ని అంటారు? సార్ ఇప్పుడు జనాలు ఇది చూస్తే కొడతారేమో సార్. నాకు తెలిసే ఉంటుంది, చెప్పండి. కోల్కతా. సారీ మా. ఓకే, శ్రీరామరాజ్యం. హీరో బాలకృష్ణ గారు, అలాగే హీరోయిన్ నయనతార గారు, సంగీతం ఇళయరాజా గారు, నిర్మాత సాయిబాబు గారు. బాపు గారు, నా అదృష్టం నేను చిన్నప్పుడే బాలనటుడిగా ఆయనకి హీరోగా చేశాను. వావ్. స్నేహం. ఓకే, సో బాపు గారికి ఆ టీం బాపు రమణ. థ్యాంక్ యూ, గుడ్ ఆన్సర్. అయ్యో చెప్పేస్తాం అనుకున్నాను, వైల్డ్ గెస్. పార్వతీదేవి. సో అసురుడైన సూరపద్ముణ్ణి ఓడించడానికి ఈ శూలాన్ని పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చింది. పార్వతీదేవి. అలాగే ఇది కొంచెం కష్టంలే. మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు అంటే షీఈస్ టెస్సీ థామస్. టెస్సీ, TESSY, టెస్సీ థామస్. అగ్నిపుత్రిగా కూడా ప్రశంసించబడుతున్న ఈమె ఇండియన్ మిసైల్ ప్రాజెక్టుకి నాయకత్వం వహించిన మొదటి మహిళ. వావ్. సో మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా టెస్సీ థామస్. వావ్ టు హర్. అండ్ అబ్బా క్యాషువల్ అనమాట అది. సార్ బందర్ హల్వానా? తిరునల్వేలి. తిరునల్వేలి. అది ఎలా ఉంటుందంటే తిరునల్వేలికే హల్వానా అన్నట్టు. సో తిరునల్వేలి తమిళనాడులోని ఈ నగరంలో ఇరుట్టు కడై హల్వా ఎంతో ప్రసిద్ధి. అందుకే తిరునల్వేలికి ఈ పేరు వచ్చింది. సో తిరునల్వేలి హల్వా. బందర్ లడ్డు. బందర్ లడ్డు ఫేమస్. సో 2,25,000 మాకు. స్టిల్ ఒకటి చెప్పావు కాబట్టి 75,000 గెలుచుకున్నావు కాబట్టి ఇప్పుడు నీ అకౌంట్లో 6,35,000. ఓకే బ్రదర్, నేను సమర్పించేసుకుంటాను సార్. వద్దులే నువ్వు లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో తొలిసారిగా డ్రోన్లతో ఔషధాలను సరఫరా చేసిన రాష్ట్రం ఏది? క్వశ్చన్ నెంబర్ 2. దండకారణ్యంలో శూర్పణఖ ఎవరిని చూసి వలచింది? నాకు ఐడియా లేదు సార్, సీరియస్. క్వశ్చన్ నెంబర్ 3. హీరో నాని నిర్మించిన మొదటి చిత్రం ఏది? ఇది తెలుసు. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా బుద్ధుడి పూర్తి పేరేమిటి? గౌతమ్ బుద్ధ. మీకు తెలీదు? టైమ్ అప్. ఔషధాలను సరఫరా చేసిన రాష్ట్రం తెలంగాణ. ఇది 11 సెప్టెంబర్ 2021 వికారాబాద్ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఔషధాల సరఫరాని మెడిసిన్ ఫ్రమ్ ద స్కై కార్యక్రమాన్ని పౌర విమాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అండ్ మన మంత్రి ద డైనమిక్ KTR గారు ప్రారంభించారు. ఈ డ్రోన్లు ఔషధాలను త్వరగా సరఫరా చేయడంలో కీలక పాత్రను పోషిస్తాయి. ఆహా, రామాయణం తెలుసు కదా? రామాయణం ఎందుకు జరిగిందో తెలుసు కదా? తెలీదా? ఇప్పుడు శూర్పణఖ ఎవరు? రావణాసురుడి చెల్లి. ఆవిడ వచ్చి ఈయన చూసి ఆహా ఎంత అందంగా ఉన్నాడు అని రాముడిని చూసి వలచింది. ఇంకా మరి ఇంకైనా మన కొద్దిగా ఓకే, నో ప్రాబ్లం. శ్రీరాముడు సో ఏకపత్ని వ్రతుడైన రాముణ్ణి ఆమె వెంటాడుతుండగా లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి రాముని ఆజ్ఞను శిరస వహిస్తాడు. అక్కడి నుంచి రావణాసురుడు కోపం రావడం, ఆయన మారువేషంలో రావడం. భవతి భిక్షాందేహి. ఎస్, శ్రీరాముణ్ణి. జై శ్రీరామ్. అండ్ కాజల్, రెజీనా, నిత్యా మీనన్, అవసరాల శ్రీనివాస్ తదితరులు ఈ సినిమాలో నటించారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఓకే, నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి సినిమాకి. సో కంగ్రాట్స్ టు నాని అండ్ హిస్ టీమ్. అండ్ ఫైనల్గా ఎలా మిస్ అయ్యావు? అదే గౌతమ బుద్ధుడు ఏదో అన్నావు. గౌతముడు ఓకే, కానీ
సిద్ధార్థ గౌతముడు బౌద్ధ మత స్థాపకుడైన బుద్ధుడు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో జీవించాడు. ప్రస్తుత నేపాల్లో ఆ రాజవంశంలో జన్మించి తన విలాసవంతమైన జీవితాన్ని వదిలి ఆధ్యాత్మిక ఆలోచనలు అందరికీ బోధిస్తూ జీవితాన్ని గడిపాడు. బుద్ధం శరణం గచ్చాం. అందుకే ముందు ఇచ్చేస్తానని చెప్పాను సార్ నేను. ఒకటి చెప్పావు కాబట్టి 75,000 నీకు, 2,25,000 మాకు. సో ఇప్పుడు మాకు 2,25,000 ఇచ్చిన తర్వాత స్టిల్ నువ్వే లీడ్ లో ఉన్నావు. 6,65,000 అనమ్మా. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1, దాశరథి శతకాన్ని రచించింది ఎవరు? కంచర్ల గోపన్న. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, వెంకటేష్ సౌందర్య కలిసి ఎన్ని చిత్రాల్లో నటించారు? 6 సార్. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, పురాణాల ప్రకారం సుమాలి అనే రాజు ఏ రాజ్యాన్ని పరిపాలించాడు? సుమాలి అనే రాజు ఏ రాజ్యాన్ని పరిపాలించాడు? ఐఎమ్ సారీ ఫర్ దట్, టైం అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 4, మద్యం సేవించని వారిని ఆంగ్లంలో ఏమంటారు? మద్యం సేవించని వారిని ఆంగ్లంలో ఏమంటారు? నాన్ ఆల్కహాలిక్. సారీ అబ్బా, అది చెప్పేస్తారు అనుకున్నాను. ఓకే, మంచి ఆన్సర్ చెప్పారులేండి. కంచర్ల గోపన్న ఈ 17వ శతాబ్దంలో శ్రీరాముణ్ణి స్తుతిస్తూ ఈ శతకాన్ని రచించారు. ఈ శతకంలో ప్రతి పద్యం చివరన దాశరథి కరుణాపయోనిధి, ఆ దాశరథి కరుణాపయోనిధి అని ఉంటుంది. 100కు పైగా పద్యాలు ఈ శతకంలో రాయబడ్డాయి. సో కంచర్ల గోపన్న గారు దాశరథి శతకం. అలాగే దగ్గరలో 7, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం, సూపర్ పోలీస్, పెళ్లి చేసుకుందాం, రాజా, జయం మనదేరా, దేవీపుత్రుడు. సో 7. అలాగే పురాణాల ప్రకారం రాక్షసుడైన ఇతను ముందుగా లంకను పరిపాలించాడు. సో లంక ఇతను ఏంటంటే సుమాలి కుమార్తె అయిన కైకేసి రావణుడి తల్లి. ఓకే, సో అలాగే టీ టోట్లర్, నాన్ ఆల్కహాలిక్, టీ టోట్లర్ వినే ఉంటారు ఈ వర్డ్. యా, టీ టోట్లర్ ఇస్ హీ డజంట్ డ్రింక్ అని. నువ్వు టీ టోట్లరా? ఏం సార్? కాదన్న, ఆయన ఆల్ టోట్లర్. నువ్వు టీ టోట్లర్ కాదు. ఇప్పుడు ముందు 2,25,000 మాకు ఇచ్చేయండి. ఇప్పుడు 2,25,000 మాకు ఇచ్చిన తర్వాత గీతాని అకౌంట్లో 6,75,000. బ్రదర్ అను లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1, ప్రపంచంలోనే అత్యధిక ద్వీపాలు కలిగిన దేశం ఏది? పాస్. క్వశ్చన్ నెంబర్ 2, నటుడు ఎస్వి రంగారావు గారు ఎన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు? ఓ మై గాడ్, ఒక 3, 4. ఏదో ఒకటి చెప్పాలి. 3. సారీ. క్వశ్చన్ నెంబర్ 3, తెలుగు రాష్ట్రాల్లో వీణలకు ఏ జిల్లా ప్రసిద్ధి? విజయనగరం. రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా కౌరవ సైన్యానికి ఆఖరి సేనాధిపతి ఎవరు? దుశ్శాసనుడు, ఆ? దుర్యోధనుడు. అలా ఇంకా అన్ని మొత్తం అందులో ఉన్న క్యారెక్టర్లన్నీ చెప్పు. అమ్మతోడు ఆ 2 క్యారెక్టర్లు తప్ప ఎవరి పేర్లు తెలియగా అన్నయ్య దాంట్లో. భీష్ముడు తెలిసి ఉంటుంది. భీష్ముడు తెలుసు. రికార్డు బ్రేక్ చేయాలి కదా, అందరూ ఒకటే చెప్పారు. ఇది 2,25,000 తీసుకో, తర్వాత చెప్తా నీకు ఆన్సర్లు. ఓకే, సో ప్రపంచంలోనే అత్యధిక ద్వీపాలు కలిగిన దేశం స్వీడన్. అమ్మతోడు ఆశ్చర్యం, 2,67,570 ద్వీపాలతో స్వీడన్ అత్యధిక ద్వీపాలు కలిగిన దేశం. తర్వాతి స్థానంలో నార్వే 2,39,057 ద్వీపాలట. ఆహా. అండ్ నటుడు ఎస్వి రంగారావు గారు 2 సినిమాలు, బాంధవ్యాలు, చదరంగం, ఒకటి 1967, ఒకటి 1968. ఈ చిత్రాలకి ప్రొడ్యూసర్ కూడా, నిర్మాత కూడా ఆయనే. ఓకే, తెలుగు రాష్ట్రాల్లో వీణలకు ఇది యాక్చువల్గా ఏంటంటే చాలా ఫేమస్, బొబ్బిలి వీణ. సో ఆ బొబ్బిలి విజయనగరం జిల్లా. 19వ శతాబ్దంలో సర్వసిద్ధి అచ్చెన్న ఈ బొబ్బిలి వీణను తొలిసారి తయారు చేశారు. పనస చెట్టు నుండి తీసిన సింగిల్ పీస్ చెక్కతో దీన్ని తయారు చేస్తారు. ఆ పనస చెట్టు నుంచి తీసిన సింగిల్ పీస్ చెక్కతో తయారు చేసినందున ఈ వీణను ఏకండ వీణ అని అంటారు. అలాగే 2011లో దీనికి GI ట్యాగ్ కూడా లభించింది.
సో అప్పటి రాజులు ఈ వీణను అతిథులకు బహుమతులుగా ఇచ్చేవారు. సో విజయనగరం, అలాగే మళ్ళీ మా జిల్లా, సో బొబ్బిలి. ఎస్. అలాగే కౌరవ సైన్యానికి ఆఖరి సేనాధిపతి భీముడి చేతిలో దుర్యోధనుడు ఓడిన తర్వాత పాండవుల మీద తన పగను తీర్చుకునేందుకు దుర్యోధనుడు అశ్వత్థామను సేనాధిపతిగా నియమిస్తాడు. సో అశ్వత్థామ, కరెక్ట్. అశ్వత్థామ. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే రాము 6,35,000, గీత 10,000తో ముందుంది, 6,75,000. ది ఫైనల్ రౌండ్, ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. రౌండ్ నెంబర్ 4, వదల బొమ్మాలి వదలో. ఎస్, కరుణ వచ్చేయి. డోర్స్ ఓపెన్. ఈజీ, కమ్ ఆన్. ఓకే. మ్యూజిక్. వావ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వావ్. సో ఇప్పుడు 3 లక్షలు సేఫ్ అయిన తర్వాత కరుణ నీ అకౌంట్ లో 6,35,000. వావ్. బ్రదర్ నువ్వు 6,65. సార్. నువ్వు చేసేస్తే నువ్వే లీడ్ లో ఉంటావు. ఓ. ఆ తర్వాత గీత. సరే సార్. వచ్చే కరెక్ట్ గా. కరుణ నీకు ఇన్స్పిరేషన్ ఇప్పుడు. అయ్యో. డోర్స్ ఓపెన్. అదేం సార్ అనుకున్నది? ఈజీ నీకు. అమ్మో, నిల్చోవాలి. కమాన్. మ్యూజిక్. ఎంతో నాకు ఇచ్చిన పోతే అంతసేపు ఎలా ఉంటుందని పడతాను సార్. పోజ్ లోనే పడిపోయావేంటి? అది రాకముందే డబాలని పడిపోయావు. కాదు, తగిలే పడ్డా. ఆ స్కూలు అని గుర్తుకొచ్చుంటాయి. కాదు సార్, నేనేమి ఎంత ఉన్నాను అదే పంపులు. బాగా అల్లరి చేసేవాడు. అల్లరి అంతా స్కూల్ అనా సార్? మామూలుగా సార్, అంతే. నెక్స్ట్ లెవెల్. కానీ ఇంట్లో ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు మీ శ్రీమతి గారు. మామూలుగా ఈ చూసి మామూలుగా పర్లేదు. సరే, ముందు 3 లక్షలు వేసేయి. బట్ నాగే నువ్వు నాకు ఇప్పుడు 3 లక్షలు ఇచ్చిన తర్వాత నీ అకౌంట్ లో 3,65,000. నేను కష్టం సార్. ఇంకా ఫైనల్ గా రాము కూడా ఉంది. రాము చేసేస్తే గీత మిస్ అయ్యి ఈరోజు ఇద్దరు విన్నర్స్. ఓ వావ్. స్టార్టింగ్ నుంచి వెళ్ళి కరుణ నేను ఈక్వల్ గా మరి నువ్వే. అయితే ఇప్పుడు మీ ఇద్దరు విన్నర్సా? కానీ గీత చేసేస్తే వచ్చామా గీత. నో. డోర్స్ ఓపెన్. మ్యూజిక్. ఆహా, చాలా
జస్ట్ చిన్నది పోయింది సార్ అంతే. చిన్నది ఎక్కడో చిన్న మిస్టేక్ తో చిన్న అన్బ్యాలెన్స్ అయ్యారు, కింద పడ్డారు. ఈయన అన్నట్టు కొంచెం కాళ్ళు ఇలా పెట్టుకోవడం కష్టంగానే. ఓకే, 3 లక్షల గీత ముందు మాకు ఇచ్చేయండి. సామే రారా సామే బంగారు సామే మిజల సామే రోకల సామే నా సామే రారా సామే. బట్ స్టిల్ వెల్ ట్రైడ్, వెల్ ప్లైడ్, హార్డ్ లక్. మాకు 3 లక్షలు ఇచ్చిన గీత, ఇప్పుడు మీ అకౌంట్ లో 3,75,000. సో ఇప్పుడు రాము, లైక్ యూ సెడ్, అవునా? యూ హ్యావ్ అ ఛాన్స్ టు బి ఎ జాయింట్ విన్నర్. రా రా, నీకు చాలా ఈజీ అట. అవునా? థ్యాంక్ యూ అన్నయ్య. నువ్వు జస్ట్ పడుకోవడమే. డోర్స్ ఓపెన్. జస్ట్ బా బెండో, మోకాలు మీ కూర్చో. డైరెక్టర్ గారు కూడా ఇందులోకి వెళ్ళలేరు సార్. కూర్చో. మ్యూజిక్. ఇది కొంచెం లేచిందన్నా. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. బట్ గ్రేట్ ఏంటంటే బొమ్మాలి వెళ్ళిన తర్వాత పడ్డాడు. ముందు పడలా. ఓకే, సో రాము ఇప్పుడు 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత 3,35,000. 6,35,000తో ఎపిసోడ్ విన్నర్ కరుణ. దిగ్గు 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 నాగా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, తెలుగు తెరపై మాయలు మంత్రాలతో చిత్ర విచిత్రాలు చూపిన జానపద బ్రహ్మ శ్రీ విఠలాచార్య గారికి వావ్ చెప్తూ నెలవంక తొంగి చూసింది. మళ్ళీ వచ్చే వారం 4 పార్టిసిపెంట్స్ తో మేము ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. నిలువ తను వెల్ల పొంగి పూచింది. నెలవంక తొంగి చూసి